వీక్షకులకు స్వాగతం, నమస్కారం. 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ గవర్నర్ నుంచి అందరూ ప్రతి వ్యక్తి శుభాకాంక్షలు చెప్తున్నారు, జెండాలు ఎగరేశారు, సంతోషాన్ని పంచుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాత్రం కనీసం జెండా వైపు కూడా కన్నెత్తి చూసిన పాపాన పోలా. ఆయన జెండా ఎగరవేయకపోగా ఆ జెండా ఎగరేసే కార్యక్రమానికి బొత్స సత్యనారాయణకి అప్పచెప్పారు. బొత్స సత్యనారాయణ కూడా సీనియర్ రాజకీయ నాయకుడు, చాలా అనుభవం ఉంది. ముఖ్యమంత్రిగా అవుదాం అనుకునే బోల్తా పడి ఆఖరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరే చేరి మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది ఆయనకి. ఆ కార్యక్రమంలో 4 ఫోటోలు పెట్టారు. గాంధీ గారి ఫోటో, స్వాతంత్రం తీసుకొచ్చిన ఆయనకి ఫోటో పెట్టుకోవడం, గౌరవించుకోవడం కరెక్టే పద్ధతి. అలాగే సుభాష్ చంద్ర గారి ఫోటో, ఆయన కూడా పోరాట యోధుడు, స్వాతంత్రం కోసం పోరాడాడు, ఆయన ఫోటో పెట్టడంలో కూడా సమంజసం ఉంది. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటో కూడా పెట్టారు. గౌరవనీయ వ్యక్తి, మనకు రాజ్యాంగాన్ని అందించిన మేధావి, ఆయన ఫోటో పెట్టుకోవడంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. గౌరవించుకోవాలి, పెట్టుకోవాలి. ఈ ముగ్గురు మహానుభావుల పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టి ఆ జెండా కార్యక్రమాన్ని చేపట్టడానికి బొత్స సత్యనారాయణకి ఇంగిత జ్ఞానం లేకపోయినా చుట్టుపక్కల ఉన్నాడని చెప్పాలి. ఏం పోరాటం చేశాడని చెప్పి ఆ మహానుభావుల పక్కన ఈయన ఫోటో పెట్టారు. అసలు వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏ స్థాయికి ఈ దొంగల మూటను తీసుకెళ్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మగారు, మన వీక్షకులు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం జెండా ఎగరేసేద్దామనే ఉద్దేశం కూడా లేదు. కనీసం ఆ జెండా వైపు కూడా కనెత్తి చూడాల. ఏ ఎలంకలో దాక్కున్నాడో తెలియదు. బొత్స సత్యనారాయణ జెండా కార్యక్రమం చేపట్టి 4 ఫోటోలు పెట్టాడు. ఇందాక నేను చెప్పినట్టు ఆ ముగ్గురు మహానుభావుల పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో కూడా పెట్టారు. వాళ్ళ వింత ప్రవర్తన అనుకోవాలా, లేదంటే కావాలని చేస్తున్నారా, లేదంటే ఆ మహానుభావుల పక్కన పెట్టి పాప పరిహారం చేసుకునే ప్రయత్నంలో భాగంగా అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటారా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీని పరిపక్వత గల ఒక రాజకీయ పార్టీగా మనం లెక్కలోకి తీసుకోవడానికి రాదండి. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదన్న కక్షతో పెట్టిన పార్టీగా తప్ప ఒక సరైన అవగాహన, సమగ్రమైన దృష్టి, లేకపోతే ప్రజల పట్ల ఒక ప్రేమాభిమానాలు, ఒక సేవ చేయాలనే అంకిత భావం ఆ పార్టీలో ఉండవు. ఊరంతటిది ఒక దారి అయితే ఉలిపి కట్టిది ఒక దారి అంటారు చూసారు. ఆనాడే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కనీసం మంత్రిగా, ఎమ్మెల్యేగా కూడా పనికిరాడనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రిని చేయలే. ఆ సంగతి నిరూపించుకున్నాడు మన ముఖ్యమంత్రి అయ్యి. అందుకే వాళ్ళు అది గమనించే అంత జాతీయ పార్టీగా ఈయన్ని కనుక ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తే మన పార్టీ పరువు పోతుంది. అతనికి అంత అవగాహన లేదు, కొంత అనుభవం సాధించిన తర్వాత ఆలోచిద్దామని పక్కన పెడితే మీరు నాకు ఇమీడియట్గా ఇస్తారా ఇవ్వరా అనే స్థాయికి వెళ్ళాడు. అవసరమైతే మీకు ఎన్ని వేల కోట్లు కావాలో చెప్పండి బేరం. ఆయన ఈ సందర్భంగా కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా గారిని కూడా వెళ్ళి కలిశాడు రాయబారం నడపమని. నేను 2500 కోట్లు ఇస్తానని. శరద్ పవార్ గారు లాంటి ఎన్సీపీ పార్టీ ఆయన అధ్యక్షుడు అయినా కూడా ఆయన కాంగ్రెస్తో అనుబంధం ఉంటుంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఇదే బేరం పెట్టాడు. పెడితే కూడా ఆయన మందలిసి పంపాడు. నువ్వు నా దగ్గర మాట్లాడితే మాట్లాడావు, ఇటువంటి మాటలు ఇంకెక్కడ కూడా మాట్లాడక, నీ వయసు నీ స్థాయికి అటువంటి బేరాలు చేయటం మంచిది కాదు. రాజకీయాలు నేను చేశాను, కానీ కాంగ్రెస్ పార్టీతో నాకు విభేదాలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆ విధమైన డబ్బులకి అమ్ముడిపోయే తత్వం ఉండదు. ఇది చిన్నపిల్లల చేష్టగా ఉంది నీ ఆలోచన అని మందలిచి పంపాడు తండ్రిగా. అది కూడా చెప్పాడు, నేను నీ తండ్రి స్థాయి వ్యక్తిని కాబట్టి చెప్తున్నాను, ఎత్తుబోత చేస్తున్నాను, నువ్వు ఓర్పు పట్టు, ప్రజా జీవితంలో ఆ ఓర్పు అనేది అవసరం, నువ్వు ముందు అనుభవాన్ని సంపాదించు అని చెప్పాడు. అది రుచించలా. ఎందుకంటే తనకి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్ ద్వారా అన్ని వేల కోట్లు సంపాదించినందుకు ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఎంత పవర్ఫుల్లో, దాని వలన ఎన్ని లక్షల కోట్లు సంపాదించవచ్చో అనే ఏకైక ధ్యేయం ఆయనకు తెలుసు. అదే ఇతర ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు, గతంలో ప్రధానమంత్రుల పిల్లలు కూడా ఉన్నారు, కానీ ఎవరు కూడా ఇట్లా డబ్బు రుచి చూసిన వాళ్ళు లేరు. దాంతో ఇది ఫస్ట్ టైం. అందుకని అతను ఆయన జాతీయ స్థాయిలో ఉన్న నాయకుల పరపతి ఉపయోగించి తనను ముఖ్యమంత్రిగా కనుక చేస్తే నేను పార్టీ అధిష్టానానికి ఇన్ని వేల కోట్లు ఇస్తానని అప్పటికే వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఇతను ముఖ్యమంత్రి కొడుకుగానే ఉన్నాడు ఇప్పుడు వరకు, మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు ఆఫర్ చేస్తున్నాడంటే ఎంత సంపాదించాడు. ఇటువంటి సంస్కృతిని కనుక మనం అనుమతిస్తే ఇప్పుడు ఇక రాష్ట్రాన్ని అమ్మేస్తాడు, మన పరపతి ఇంకా పాడవుతుందనే కదా ఆ రోజున వాళ్ళు ఒప్పుకుంది. ఇప్పుడు కాబట్టి వైఎస్ఆర్సీపీలో చేసే పనులు ఆ పరిపక్వతని ప్రతిబింబించవు.
ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో 151 స్థానాలు గెలిచి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. 2024లో 11 స్థానాలకు పడిపోయి ప్రతిపక్ష నాయకుడు హోదా రాకపోయినా కూడా ప్రజలు ఇచ్చిన ఏ బాధ్యతనైనా తీసుకుంటారు కదా, ఏ రాజకీయ పార్టీ అయినా. కానీ నాకు అధికారం వస్తేనే తప్ప ప్రజల తరపున మాట్లాడతాను, లేకపోతే ప్రజలతో సంబంధం లేదు, పార్టీతో సంబంధం లేదు, అసెంబ్లీతో సంబంధం లేదు, ఇవన్నీ నాకు అనవసరం అనే స్థితికి వెళ్ళాడు. తర్వాత నాకు ఒక ప్రతిపక్ష హోదా ఇవ్వండో అని ఢిల్లీ వరకే ఉన్న రాజ్యాంగ వ్యవస్థలు అన్నిటి దగ్గరికి వెళ్ళాడు. అసలు ప్రతిపక్ష హోదా అనేది ఆ రాష్ట్ర గవర్నరే లేకపోతే అసెంబ్లీ స్పీకర్ నీకు 10% మొత్తం సీట్లలో కనుక వస్తే ఆ రోజు ప్రతిపక్ష హోదా ప్రకటిస్తూ మీకు ఆ స్థానాలు కూడా కేటాయిస్తాడు స్పీకరే. ఎప్పుడైతే గవర్నర్ గారు ఈ అధిక సీట్లు గెలిచిన మెజార్టీ పార్టీని ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తాడో, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు శాసనసభ మొదటి సమావేశంలోనే సమాధాన ప్రతిపక్ష నాయకుడు అని మిమ్మల్ని ఆ ప్రతిపక్ష హోదాలో కూర్చోబెడతారు. దీనికి ఏదో అన్ని వ్యవస్థల దగ్గరికి పరిగెత్తటం, లేకపోతే ప్రజల మీద అలగటం, నాకు ఇవ్వలేదు అనే ప్రజల మీద నిందేయటం అనేది మనం ఎక్కడ చూడాలి. ఇప్పుడు మీరు అడిగారు 70వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా కూడా ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాల్సిన నైతిక బాధ్యత, సాంప్రదాయం ప్రతిపక్ష నాయకుడికి ఉంది. ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా ఎమ్మెల్యేగా మాజీ ముఖ్యమంత్రిగా చెప్పొచ్చు. అసలు పార్టీ ఒక అధికార పార్టీ ఒకటి ఉంది, రెండో పార్టీ ఇతందే, అది ప్రతిపక్షమా చెప్పాలి. అదే అంటున్నా, ప్రతిపక్ష హోదా ఉన్న లేకపోతే నీది, రెండో పార్టీ నీదే, ఇంకా మూడో అవకాశం లేదే అక్కడ. అది చెప్పకుండా లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించేటప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడిగా తనే ఆ జెండా ఎగరేయాలి. ఇప్పుడు ఈయన బొత్స సత్యనారాయణ గారు వయసులో పెద్దాడైనా ముఖ్యమంత్రి పదవి నువ్వే తీసుకున్నావుగా. ఇప్పుడు ఒకవేళ కనుక వయసుకే నువ్వు ప్రాధాన్యం ఇచ్చి, నా తండ్రి వయసుకుడు సమయం అంత లేదు ఆయనకి, అయినా కూడా ఈయన మీద పెద్ద ఆయన కాబట్టి పోనీ ఆ గౌరవం ఏదన్నా ఇవ్వదలుచుకుంటే ఇవాళ జెండా ఎగరేసే బాధ్యత బదులు కిందటిసారి 2019లో ఎన్నికైనప్పుడు ఈసారికి మా పార్టీలో పెద్ద మనిషిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు ముఖ్యమంత్రిగా ఉంటారంటే గౌరవంగా ఉండేది. అవును, అంతే కదా. ఇప్పుడు ఇవాళ జెండా ఎగరేయటానికి నువ్వు ఎక్కడున్నావో తెలియదు, ఎక్కడున్నావో తెలీదు. తర్వాత ఏమో మీరు అన్నట్టు ముగ్గురు జాతీయ నాయకుల సరసన ఇప్పుడు ఆయన నీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా కాదు. అవును, ఆయన కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి గారు 2 సార్లు చేశాడు, కానీ ఒకసారి పూర్తి టైం చేయలేకపోయాడు. దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంలో చనిపోయారు. ఇప్పుడు ఆయన్ని తీసుకొచ్చి పార్టీ ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు పెట్టిన పార్టీ కూడా వైఎస్ఆర్ అంటే యువజన శ్రామిక కార్మిక రైతు పార్టీ. అట్లాంటిది ఇప్పుడు నీ వ్యవస్థాపక అధ్యక్షురాలు విజయమ్మ గారు, పని విజయమ్మ గారు ఫోటో పెడితే అదొక విలువ ఉండేది. ఇది నీ పార్టీ తరపున వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉండదు కాబట్టి. రాజశేఖర రెడ్డి గారు ఎవరి ఫోటో అయినా అధ్యక్షుడైనా ఇంకొకళ్ళైనా ఆ మహానుభావుల పక్కన పెట్టే స్థాయి ఉండాలి కదండి మనం. ఉండాలి. పని అట్లా అంటే కొంతవరకన్నా ఒక సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి, ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి ప్రాంతీయ పార్టీకి ఆయన ఎప్పుడు ఆశించలే పెట్టాలని. నువ్వు ఆయన పేరుని ఉపయోగించుకుని పెట్టావు తప్ప, సరే పెట్టావు పో, పెట్టినా కూడా కనీసం ప్రతిపక్ష రాష్ట్ర ప్రజలకి నీ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపే బాధ్యత అధ్యక్షుడిగా ఆయనకే ఉంది, తెలియజేయాలి కనీసం. ఇప్పుడు నువ్వు అసెంబ్లీకి రాకపోయినా కూడా ఇలాంటి ప్రజల్ని అభినందించడానికి అది జాతీయ రిపబ్లిక్ దినోత్సవం, 77వ గణతంత్ర దినోత్సవం, ప్రజల తరపున గవర్నర్ గారు కూడా తెలియజేశాడు కదా. అందరూ ప్రతి ఒక్కరు అందులో నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు. ఒక పార్టీ నువ్వు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళ జెండా ఆవిష్కరించే అధికారం ఏ రాజకీయ పార్టీకైనా ఉంది. ఇప్పుడు గణతంత్ర అధికారికంగా గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రి నిర్వహించినా కూడా ఇతర పార్టీలు వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో వాళ్ళ అధ్యక్షుడి చేత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటారు, తప్పేం లేదు. అది తను ప్రజల్లో ఉండాలని చెబుతున్న మనిషి ఇట్లాంటి పబ్లిక్ పర్వదినం ఇది. ఆ పర్వదినం రోజు నువ్వు ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆ రోజున ఉగాదికే నువ్వు తిరుపతి సెట్టింగే ఇంట్లో వేసుకున్నావు. అది ఒక మతానికి చెందిన పర్వదినం, ఇది జాతీయ పర్వదినం. అన్ని మతాలకి అందరికీ చెందిన పర్వదినం. ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. అటువంటి చరిత్రాత్మకమైన ఘట్టాన్ని నువ్వు కూడా పాల్గొనడం అనేది ప్రాథమిక బాధ్యత. అది తెలియకుండా నేను ఏదన్నా అధికారం వచ్చిన రోజు చీఫ్ మినిస్టర్ పోస్ట్ కనుక ఉంటే చెప్పండి, నేను వచ్చి కూర్చుంటాను, ఇక అప్పుడు రాక నేను మీకు అందుబాటులో ఉండను.
అందుబాటులో ఉండటం అంటే ఆ జేబు దొంగలో గంజా స్మగ్లర్స్ మాదక ద్రవ్యాల పెడ్లర్స్ అటెండర్ ఎవరిని అరెస్ట్ చేసి జైల్లో ఉంటే వచ్చి పలకరిస్తాడు కానీ గణతంత్ర దినోత్సవాలకి ఇట్లాంటి కార్యక్రమాలు రాడు జగన్మోహన్ రెడ్డి బయటికి రాడు. అవును. అంటే ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి అయితే వచ్చి మాట్లాడతాడండి. ఈ రాజ్యాంగం పట్ల గౌరవం లేదు అతనికి. ఉండాలండి. నువ్వు అదే అంటున్నా, ఒక ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు అయినా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఇప్పటికీ ప్రజా జీవితంలో ఆ పార్టీ కొనసాగినప్పుడు ఇలాంటి ప్రాథమికమైనటువంటి బాధ్యతలను నెరవేర్చాలి అంటున్నాను. అది ఇప్పుడు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పగలగొడితే అది ఎన్నికల సంఘానికి చెందినటువంటి ఎన్నికల నిర్వహణను అడ్డుకుంటే నువ్వు నెల్లూరు వెళ్ళి 40 లక్షల హెలికాప్టర్లు ఖర్చు పెట్టుకెళ్ళి పరామర్శించావు. కానీ ఇది ఖర్చు అయ్యే పని ఏముంది అక్కడ? అదే జగన్ రెడ్డి బయటికి రావంటే వాళ్ళు మటన చేసి ఉండాలి, లేదంటే సబ్జెక్టులోనే ఉండాలి, అప్పుడు వస్తాడు బయటికి. అది జాతీయ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఆయన బాధ్యతగా ఆయన రావాలి. అటువంటి సంతోషాన్ని ప్రజలతో నేను పంచుకోను, నేను ఎక్కడో అజ్ఞాతంలో ఉంటాను, కేవలం ముఖ్యమంత్రి పదవికి నన్ను ఎన్నుకున్నప్పుడు చెప్పండి వస్తానంటే ప్రజలు ఎట్లా ఎన్నుకోగలుగుతారండి? నువ్వు నీ అన్ని బాధ్యతల్ని సక్రమంగా నెరవేరుస్తుంటే వెళ్తే ప్రజలకు ఒక విశ్వాసం ఉంటుంది. ఎస్, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇతను ప్రజా జీవితంలో కొనసాగుతాడు, మనతో పాటు ఉంటాడు అని. ముఖ్యమంత్రి పదవి వస్తేనే కూర్చుంటాడు, ఇక లేకపోతే కనుక అతను మనం పట్టుకోలేము, ఎక్కడుంటాడో మనకే తెలియదు అనే అభిప్రాయం ప్రజల్లోనూ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వచ్చిన తర్వాత ఆయన క్రమేపీ ప్రజలకి దూరం అయిపోతారండి. నీటి ఆవిరి ఎలా అయిపోతారో ప్రజా జీవితం నుంచి కూడా వాళ్ళు మసకబారి వెళ్ళిపోతారు. గణతంత్ర దినోత్సవం రోజున ప్రజలతో కలిసి పాలు పంచుకుని రాజ్యాంగం పట్ల గౌరవం చూపించి జెండా వందనం చేయని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనవడంటూ ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలని తీవ్రంగా ఆక్షేపిస్తూ ఖండించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం.